ఈ చక్కటి కార్యక్రమానికి ఆదివారం ఉదయమైన మీరు అభిమానంతో ఇక్కడికి రావడం, అలేఖ్య భావ స్రవంతి వారు ప్రచురించిన నా అడుగు ఎప్పుడు ముందుకే ఆవిష్కరణ సభకు విచ్చేసిన మీ అందరికీ నిర్వాహకుల తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా ప్రముఖ చరిత్ర అధ్యాపకులు, పరిశోధకులు, బహుగ్రంథకర్త శ్రీ ఆచార్య డి కిరణ్ క్రాంత్ చౌదరి గారిని సభాధ్యక్షులుగా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. విలసిల్లినట్టిది వేదభూమి, రతనాల రాసులన్ రమణీయ శోభతో విలసిల్లినట్టిది రత్నభూమి, మిసమిసలాడిన పసిడి పంటల తోడ భాసురం వైనది భరత భూమి, విజయలక్ష్మి కొన్న విజయలక్ష్మి కొన్న వీరులందరి తోడ విరగొందినట్టిది వీరభూమి, అన్ని మతాలకు ఆరాధ్యనీయమై గణ్యతగొన్నది పుణ్యభూమి, నిఖిల విఖ్యాత కవులకు నిలయ భూమి, సకల విజ్ఞాన ధనులకు జన్మభూమి, అట్టి సద్భూమిలో హృదయంబు పొంగమమ్ము పుట్టించితివి, సద్రుణంబు దీర్ప వందనములు చేతుమో భరతమాత. పెద్దలు, అలాగే మిత్రులు, ముఖ్యంగా రమేష్ ఆత్మకథ ఆవిష్కరణ సందర్భంగా చేసిన మీ అందరికీ మరోమారు నమస్కారాలు తెలియజేస్తూ, ఈ పుస్తకానికి ఒక మంచి నాడు ఎప్పుడూ ముందుకే అనేది ఒక అద్భుతమైన పేరుగా నేను భావిస్తాను. అడుగులు వెనక కూడా వేస్తారా అని మనం ప్రశ్నించుకున్నప్పుడు సామాన్యంగా జరగదు. అడుగులు ఎప్పుడూ ముందుకే ఉంటాయి, కానీ ముందుకు పడుతున్న అడుగులు కూడా వెనక్కి అని చెప్పుకోవడానికి అనేక సందర్భాలు అందరి వ్యక్తుల్లోనూ ఉంటుంది. ఆ వెనక్కి అడుగు పడకుండా ముందుకు వేయడమే సాఫల్యం, ఫలితం, విజయం అన్నీ చేకూరుతాయి. ఆ రకంగా జీవితంలో ఆత్మకథ రాయడం అనేది అంత సులభమైనటువంటి విషయం కాదు. ఆత్మకథలు వాస్తవికంగా ఉంటాయా అని క్వశ్చన్ మార్క్ వేసుకుంటే రాసిన వాళ్ళకి, చదివిన వాళ్ళకి తెలుస్తుంది అది ఎంతవరకు దాంట్లో నిబద్ధత ఉంది, ఎంతవరకు ఊహాజనితం కాకుండా ఉంది అనేది మనం నిర్ణయించుకోవాలి. కాబట్టి ఆ కత్తి మీద సాము లాంటిది ఆత్మకథ రాయడం. సామాన్యంగా అందరికీ డైరీలు రాసే అలవాటు ఉంటుంది. చిన్నప్పుడు ఉధృతంగా రాసి ఉంటారు, చాలా మధ్యలో వివరించుకుంటారు. మరి డైరీలో ఒకసారి వెనక్కి వెళ్ళి ఏ వ్యక్తి అయినా పరిశీలించినట్టయితే ఆ డైరీలో వాస్తవాలు రాసుకున్నామా అని చూస్తే మన ఆత్మకే తెలుస్తుంది, చాలా ఇందులో అవాస్తవాలు ఉన్నాయి, మనకు నచ్చిందే రాసుకున్నాం మనము అని అనిపిస్తుంది.
రమేష్ ఆత్మకథను నేను పూర్తిగా చదవలేదు, కానీ తన బాల్యము ఆ వ్యాపారం చేసే వరకు చదివాను. ఎన్ని ఒడ్డొట్టులు అలాంటి సందర్భాలలో మనిషి ఒక విజయం వైపు ఒక దృక్పథంతో వెళ్తున్నప్పుడు అవాంతరాలు ఏర్పడినప్పుడు కూడా వాటికి భిన్నంగా ఎదుర్కొని మనం ఎందులో రాణించగలం, ఎక్కడ మన సత్తా ఉందని గుర్తుంచుకోగలిగితే అదే విషయం. ఆ విధంగా రమేష్ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, మరి ఆ ఆత్మకథ మనకెందుకు అంటే ఎక్కడో ఒక చోట ఒక కోణంలోనూ ఒక ఆ వృత్తంలో మనం ఎక్కడో ఒక చోట కలుస్తాం. ఆ కలిసినప్పుడు ఆ సంఘటన మనలో కూడా జరుగుంటాయి. ఆ జరిగిన సంఘటనల్ని రమేష్ ఎలా ఎదుర్కొన్నాడు, అందులో నుంచి ఎలా బయటపడ్డాడో, బయటపడడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాలు ఏమిటి, ఆ కృషి ఏమిటి అనేది మనం చూసుకొని మనకు అన్వయించుకున్నప్పుడు ఈ ఆత్మకథ ఒక అడుగు ముందుకు చదవడం వల్ల మనకు అవకాశం కలుగుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆ విధంగా రమేష్ని, ఆయనకు తోడ్పాటు అందించినటువంటి మిత్రులకి అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అతిథులు ముందుగా మా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య సిహెచ్ అప్పారావు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుకుంటున్నాను.